కళ్ళుండి చూడలేని లోకం లేదా వ్యవస్థ అంతా ఉంటుంది. ఎన్నికల సంఘం స్పెషల్ సూపర్ పవర్స్, ఎరగదీసే పవర్స్. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమైనా తేలుతుందా? వాళ్ళకేదో పాప 45 లక్షలు 90 లక్షలు ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు అని ఓ లెక్క రాసి ఉంటుంది. ఓ విచిత్రం, ఒక రోజుకి ఒక అభ్యర్థి ప్రచారానికి మినిమం 10 లక్షలు అవుతుంది. మినిమం 10 లక్షలు. తిండి, మందు, డబ్బులు మ్యాక్సిమం 25 లక్షలు అవుతుంది ప్రస్తుతానికి. ఇక రేపు పోయే కొద్దీ బూత్ స్థాయిలో ఆఫీసులు పెడతారు. ప్రతి బూత్కి డబ్బులు వేయాల్సిందే. 5,000 నుంచి 10,000 ఆశిస్తున్నారు. ఇది బూత్ స్థాయిలో. వెనక తిరిగే వాళ్ళకి ఎండలు వచ్చే కొద్దీ 1000 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా డబ్బు అంటే పెద్ద లెక్క లేకపోవడం రీత్యా ఇవన్నీ నడుస్తున్నాయి. మరి వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన చట్టం ప్రకారం 2 లక్షలకు మించి డబ్బులు డ్రా చేసుకోకూడదు బ్యాంక్ నుంచి. వెంటనే లెక్క వచ్చేస్తుంది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళందరికీ? నోట్ల కట్టలు గత 5 ఏళ్ల నుంచి చేర్చుకున్నది ఎవరు, తెచ్చుకున్నది ఎవరు? పార్టీలది ఈ పార్టీ దగ్గర ఉంది, ఆ పార్టీ దగ్గర లేదనే బిల్డప్ వద్దు మనకి. ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా, అంటే ప్రధాన 2 పార్టీలు ఎక్కడో డబ్బులు డంప్ చేసి ఉంటాయి. ఇవి మనకు కూడా తెలియదు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది. కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే, అప్పట్లో మేము కనిపెట్టింది, ఒక అపార్ట్మెంట్లో ఒక కుర్రాడు అద్దెకి దిగుతాడు. అద్దెకంటే అతని అద్దె కట్టడు. ఆ పార్టీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరో దాంట్లో ఉండరా నువ్వు కావాలంటే అంటారు. బట్ దానికి ఉండేటువంటి అరలు అయ్యేం దీవాక, వాడి జోలికి పోబాక, అటెట్లో ఆ ఇంటికెళ్ళ వాళ్ళ సామాన్లు అయ్యన్నీ ఉన్నాయి, వాళ్ళు తాళాలు వేసిపోయారు, నువ్వు మిగతా అది ఉంచుకో. ఒక ఇది ఉంటుంది, బెడ్ ఉంటుంది, అక్కడే ఏసీ ఉంటుంది, ప్లస్ అందులో ఒక రూము అది ఉంటుంది, తిను నీకు కావాల్సింది దాగు, కానీ వాటి జోలికి మాత్రం పోబాక ఉంటారు. మామూలుగా చూడడానికి అది మధ్య తరగతిదే. టోటల్గా కప్బోర్డ్లన్నీ ఉంటాయి. అలా ఎలక్షన్స్ అప్పుడు బయటికి తీసుకొచ్చింది చూసే రోజు దాకా వాళ్ళకి తెలియదు. అట్టపెట్టెల రూపంలో వెళ్ళి కొన్ని చోట్ల, అంటే మధ్య తరగతి లేదా ఎవరికి పట్టని ప్రదేశాల్లో ఉంచుతుంటారు ఇట్లాంటి, లేదా ఎవరు కొంతమంది నాయకుల ఇళ్ళకి వరుసపెట్టి గత ఈ ఏడాదిన్నరలో ఎవరిళ్ళ దగ్గరికి అయితే వరుసపెట్టి రోజుకో వెహికల్ అట్టపెట్టెలు ఇంట్లో దించారో అవి అవుతాయి, లేదా ఇట్లాంటివి అవుతాయి. టోటల్గా అయితే డంపింగ్ నాయకుల ఇళ్లల్లో, నాయకులకు సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాల్లో డంపింగ్ అయిపోయింది. ఒక నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 10 నుంచి 15 కోట్లు, అదే ఓసీ నియోజకవర్గాల్లో 30 నుంచి 50 కోట్ల రూపాయలు. ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర 70 నుంచి 100 కోట్లు డంపింగ్ నడిచిపోయింది. వీటిని కూడా ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు మేనేజ్ చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలే రేపు ఈ డబ్బులు పంచేది, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఇదొక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా తయారైపోయింది. కథలు చాలా మారిపోయింది దేశం రాజకీయం, ఆంధ్ర రాజకీయం.